లడ్డూ వివాదంతో టీటీడీ అప్రమత్తమైంది. టీటీడీ ఆగమ సలహాదారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారుల సూచనలతో అద్భుత శాంతియాగం, సహస్ర కలశాభిషేకం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. లడ్డూ వివాదంతో టీటీడీ అప్రమత్తమైంది. టీటీడీ ఆగమ సలహాదారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారుల సూచనలతో అద్భుత శాంతియాగం, సహస్ర కలశాభిషేకం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, నవీన్, శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడడం, ఆ నెయ్యిలో కూడా జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ఉండడంతో పాటు చేప నూనె కూడా ఉండడం, ఇలా కల్తీ జరగడంతో దీని పట్ల అటు హిందూ సమాజంతో పాటు పీఠాధిపతులు కూడా తీవ్ర మనోవేదనకి గురైనటువంటి పరిస్థితుల్లో ఇదొక అపచారంగా కూడా భావిస్తూ పలువురు శ్రీవారి ఆలయంలో ఎక్కడైతే ఈ లడ్డు తయారీ జరుగుతుందో అక్కడంతా కూడా సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమై ఆగమ సలహాదారులను కూడా సంప్రదించినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నలుగురు ఆగమ సలహాదారులతో కూడా ప్రస్తుతం టీటీడీ ఈఓ శ్యామలరావు సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాధారణంగా అయితే శ్రీవారి ఆలయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే ముందుగా పుణ్యావసనం చేసి ఆలయ శుద్ధి చేసి తదనంతరం సంప్రోక్షణ నిర్వహించి యథావిధిగా భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఘటనని మహా ఉపద్రవంగా కూడా కొందరు పండితులు కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఆగమ సలహాదారుల నుంచి టీటీడీ అధికారులు కూడా సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెజార్టీ ఆగమ సలహాదారులు అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో తిరుమలలో మహాశాంతి యాగం నిర్వహించాలి, అలాగే ఆలయంలో సహస్ర కలశాభిషేకం నిర్వహించడం ద్వారా ఈ జరిగినటువంటి ఉపద్రవానికి నివృత్తి జరుగుతుందని చెప్పి కూడా సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఆగమ సలహాదారుల వద్ద నుంచి తీసుకొని దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలంతా కూడా సీఎం కూడా నివేదించి మొత్తంగా కూడా వాళ్ళందరి దగ్గర అనుమతి తీసుకొని ఈ జరిగినటువంటి మహా ఉపద్రవానికి నివృత్తి చేయడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఇంకా కూడా ఆగమ సలహా మండలి ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా సమావేశం అయితే జరుగుతోంది. తదనంతరం ఈ మహాశాంతి యాగం ఎలా ఎక్కడ నిర్వహించాలా, అలాగే సహస్ర కలశాభిషేకాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. నవీన్, జితేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. की कार्रवाई होनी चाहिए। उनने हिंदू धर्म को भ्रष्ट करने का काम किया है, देवी देवताओं का अपमान किया है, उसके खिलाफ हवा होनी चाहिए।